ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. అది కూడా నార్మల్ రైస్తోనే. చూడండి, నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని నెయ్యిని వేసి దీన్ని 80% కుక్ చేసుకోవాలి. మనం ఇలా మెతుకు పట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలి, అలా మనం కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం 100% కుక్ చేయకూడదు, జస్ట్ 80% మాత్రమే కుక్ చేయాలి. చూడండి, ఇలా పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం మొత్తం అంత వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ తయారు చేసుకోవడానికి మరొక గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ కుక్ అయ్యేటప్పుడు నెయ్యిని వేసాను కదా, అందుకని ఇప్పుడు ఆయిల్లో నెయ్యిని వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఈ బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ కూడా నేను ఎక్కువ ఏం వేయనండి. నార్మల్గా మీకు ఏమేమి వేసుకోవాలనిపిస్తే అవన్నీ వేసేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకుందాం. చక్కగా ఇవి మగ్గిపోయేంత వరకు వెయిట్ చేయాలి. మగ్గిన తర్వాత అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే అప్పటికప్పుడు ఏం నూరలేదండి, ఆల్రెడీ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి మసాలాలు వేస్తాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలానే సాల్ట్ కూడా మనం ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి ఇందులో సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. అలానే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. మొత్తం అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో లెమన్ వేసాను, లెమన్ జ్యూస్ కూడా వేసేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం వీటిని కూడా. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా 80%, ఆ రైస్ని ఇందులో కొద్దిగా మొత్తం అంతా నీట్గా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో ధనియా పౌడర్ని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ధనియాల పౌడర్ని పైన చల్లేయాలి. ధనియాల పౌడర్ వేసేసిన తర్వాత అలానే కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా లైట్గా వేసేసి ఒక చిన్న టీ గ్లాస్తో ఇలా వాటర్ని చల్లాలి. మీ దగ్గర కనుక టిష్యూస్ ఉంటే మాత్రం టిష్యూస్ పెట్టండి, దమ్ బయటికి పోకుండా. ఇప్పుడు నేను దీని మీద లిడ్ పెట్టేసి ఇలా రోకలు పెడుతున్నాను, దమ్ బయటికి రాకుండా. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకేం బాస్మతి రైస్ అవసరం లేదండి. నార్మల్ రైస్తో కూడా మనం పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీకు ఎగ్ బిర్యానీ ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్. Thank you for watching my videos.